కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామం అన్న నారా లోకేష్. డిఎస్సిపై వైసీపీ నిరాధారమైన ఆరోపణలు. వైసీపీతో చర్చకు సిద్ధమన్న భూమిరెడ్డి. తిరుమలలో వెంకన్న సన్నిధిలో కర్ణాటక సీఎం. కూటమి పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మండిపల్లి రాంప్రసాద్. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కోల్కతాలో జరుగుతున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీ ఆయన హాజరై ప్రసంగించారు. The invitation was when the previous administration was in power, and I have now come here after the administration got changed. But I'm really humbled to be in presence of successful entrepreneurs, thought leaders, wealth creators and nation builders. For me, as growing up, there was a saying, what Bengal thinks today, India thinks tomorrow. So it's a very humbling experience to be back in Kolkata and be amongst all of you. And what I believe is the capital for the intellectual, cultural and economic journey of India. I truly believe that stronger Bengal also means stronger India. And I was very fortunate to meet the Honorable Chief Minister last evening. Suvenduji had tremendous amount of energy and passion. The number of questions he asked me in the 1 hour really amazed me. And then he gave me at least 10 tasks to do, including sharing our policies. And I was sharing with the core committee of the Chamber of Commerce that have sized up competition. I know competition is now from even West Bengal for us. So passion is very important, and I believe that when state ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకపోయినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయవాడ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. పై చర్చకు తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సవాలు విసిరారు. ఏర్పరచాలని ఏదో జరిగిపోతుందనే ఒక లేని సమస్యను ప్రపంచానికి చాటాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఠ ఈ రాష్ట్రంలో డిఎస్సిపి పైన నానా యాగి చేయడం జరుగుతుంది. మేము స్పష్టంగా చెప్పాం, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ పారదర్శకతకు తిలోదాలకాలు ఇచ్చాం, రండి చర్చిద్దామని చెప్పి పదే పదే సవాల్ చేసినా విజ్ఞప్తి చేసినా కూడా దానికి సమాధానం చెప్పకుండా నానా రకాలుగా యాగి చేయడం జరుగుతుంది. నిన్న గవర్నర్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రుల వద్దకు పోయి దీనిపైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిన్న బొత్స గారికి ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీకు అధికారులు అదేవిధంగా పార్టీ తరపున మేము కూడా స్పష్టమైన మీరు లేవనెత్తిన ప్రతి అంశం పైన కూడా సమాధానం చెప్పాం. ఇప్పటికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీకు ఎక్కడైతే ఏ అభ్యర్థికి సంబంధించిన అనుమానాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కానీ తీసుకొని రండి. విద్యాశాఖ అధికారులు ఉన్నారు, క్రీడాశాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెడతాం. మీ పాయింట్ ఎక్కడైతే మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటన్నింటిని కూడా నివృత్తి చేస్తామని గతంలో చెప్పాం, ఈరోజు కూడా చెప్తాం, రేపు కూడా అదే చెప్తాం. కానీ మీరు దానికి పోకుండా అంటే అక్కడికి పోతే మీ డొల్లతనం బయటపడుతుంది. మీరు చేసే ఆరోపణలు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నిర్వహించిన పవిత్ర అభిషేక సేవల్లో పాల్గొని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డికే శివకుమార్ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, సమాజంలో శాంతి సౌభ్రతృత్వం నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
सब पंगे फास्ट होगी सर हंगे उनके मुंह मुंह आगे सर ಸ್ವಲ್ಪ ಸೈಡ್ ಆಗಿ ಸರ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಸ್ವಲ್ಪ आप थोड़ा साइड में आ जाइए सर प्लीज डिस्टेंस मेंटेन हां ओके हां थोड़ा साइड डब्बा सर एक मिनट सर కొంచెం సాంగ్ లాంగ్ రండి हां मम्मी को दीदी बाद में ले लीजिए सर प्लीज भैया फोटो ले एक मिनट सर एक मिनट फोटोग्राफर हां ओके मड़ीगा साइड आगे చిత్తూరు జిల్లా పీవీకేఎన్ కళాశాల మైదానంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ బహిరంగ సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్ళ లాంటివని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల అమలుతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు పట్టణంలో ఈరోజు సుఖ సంతోషాలతో యావత్ కూటమి సభ్యులు అలాగే ప్రజల యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 3 పార్టీలకు సంబంధించిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఏవేవి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరిగాయో ఒక్కొక్కటిగా నెమరు వేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈ జిల్లా వాసులకు అందించాలో అవి తప్పకుండా అందిస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేసుకుందాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడి లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా కృష్ణా నది ఎక్కడ, అది పుట్టుకెక్కడ, ప్రవహించేది ఎక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడై మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం ఈ 3 నియోజకవర్గాలకు కృష్ణా జలాలతో తడిసిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సంజీవిని కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం తీసుకొని రావాలనే దృఢ నిశ్చయంతో మొట్టమొదటిగా ఈ చిత్తూరు జిల్లాలోనే కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఈరోజు యావత్ రాష్ట్రానికి అందించడం జరుగుతూ ఉంది. అలాగే సగర్వంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నిర్వహించిన పవిత్ర అభిషేక సేవల్లో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం నిర్వహించిన అభిషేక సేవల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అభిషేక సేవలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సినీ నటి దివి, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీష్ తాండన్,
పాల్గొన్నారు. సేవ అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలను అందజేసి సత్కరించారు. శ్రీవారి అభిషేక సేవ అత్యంత విశిష్టమైన ఆర్జిత సేవలో ఒకటిగా భావించబడుతుంది. ప్రతి శుక్రవారం వేకువజామున నిర్వహించే ఈ సేవలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. బాగున్నారా? చాలా రోజులని చూసి ఓకేమ్మా. అలవాటు అయిపోయింది. ఫోటోస్ దిగుతున్నాం కనీసం. ఓకే. మేడం ఇలా స్ట్రైట్ గా రండి. Bye bye bye.
కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ దేశ రాష్ట్ర శ్రేయస్సు కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నర్రెడ్డి అలివేలమ్మ, డాక్టర్ సుబ్రహ్మణ్యం, మూలంరెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, బీగల రామకృష్ణ, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, తోపిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 19వ తేదీ క్యాలెండర్లో జనవరి 1 నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ప్రతి రోజుకు ఎంతో కొంత విశిష్టత ప్రత్యేకత ఉంటాయి. కానీ అందులో జూన్ 19వ తారీఖు మరింత ప్రత్యేకత, మరింత విశిష్టత ఉంది. దానికి కారణం రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు కావడం. ఈరోజు రాహుల్ గాంధీ గారి 56వ పుట్టినరోజు. ఎవరు రాహుల్ గాంధీ గారు? భారత మాజీ ప్రధాని పండిట్ నెహ్రూ ముని మనుమడు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి మనుమడు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి తనయుడు. ప్రస్తుతం రాయ్బరేలీ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, భావి భారత ప్రధాని. కాబట్టి అటువంటి రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి జన్మదిన ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. అది సర్పంచ్ పదవి కాదు, మండల పరిషత్ అధ్యక్ష పదవి కాదు, జిల్లా పరిషత్ చైర్మన్ కాదు, మున్సిపల్ చైర్మన్ కాదు, కార్పొరేషన్ మేయర్ కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కాదు, భారతదేశ ప్రధానమంత్రి పదవి. అంటే ప్రపంచంలో 147 కోట్లకు ప్రాతినిధ్యం వహించే భారతదేశానికి అత్యున్నత పదవి. ప్రపంచంలో 1/5 ప్రపంచానికి నాయకత్వం వహించే పదవి 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల్లో ఎప్పుడు కావాల్సిన అతను ప్రధానమంత్రి పదవి తీసుకున్నారు. అనేక సందర్భాల్లో మన్మోహన్ సింగ్ తీసుకుని అడిగారు, కానీ తీసుకోలేదు. అంటే భారత ప్రధానమంత్రి పదవినే త్యాగం చేసినటువంటి త్యాగశీలి, పదవి వ్యామోహం లేని వ్యక్తి, కృతయుగం నుండి నేటి వరకు అంత త్యాగం చేసిన వ్యక్తి మరొకరు కనిపించారు. ఒక సర్పంచ్ పదవి కోసం నానా అగసాట్లు పడే ఈ రోజుల్లో భారత ప్రధానమంత్రి పదవి 10 సంవత్సరాల పాటు ఎప్పుడు తీసుకోవాలా తీసుకునే పరిస్థితుల్లో కూడా తీసుకోలేదు. అటువంటి త్యాగశీలి, త్యాగధనుడు రాహుల్ గాంధీ. మరొక వైపు నిరాడంబరుడు, అతి నిరాడంబరుడు. నేను ముందే చెప్పినట్లు అతను సాదాసీదా వ్యక్తి కాదు. ఒక ప్రధానమంత్రి మునుమనుమడు, ఒక ప్రధానమంత్రి మనుమడు, ఒక ప్రధానమంత్రి తనయుడు, ప్రస్తుతం లోక్సభ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. అటువంటి రాహుల్ గాంధీ గారు అతి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో అటు దేశానికి ఇటు రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం చాలా అవసరం ఉంది. ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రావాలి అన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాలి అన్నా, కడప జిల్లాలో శైలి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి అన్నా, దుగరాజపట్నం మేజర్ ఓడ్రేవు రావాలి అన్నా, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఈనాడు దేశంలో ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది. లౌకిక తత్వానికి, మత మౌఢ్యానికి, ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, గాంధేయవాదానికి, గాడ్సేయిజానికి మధ్య ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది. ఈ సైద్ధాంతిక పోరాటంలో లౌకిక తత్వానికి, ప్రజాస్వామ్యానికి, గాంధేయవాదానికి రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. అచ్చే దిన బదులు చచ్చే దినాలు దాపురించాయి. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ దాపురిస్తూ ఉంది. వికసిత్ భారత్ బదులు విధ్వంస భారత్ జరుగుతూ ఉంది. దేశం అప్పుల కుప్పైంది. ధరలు ఆకాశం అంటున్నాయి. నిరుద్యోగం వికటహాసం చేస్తూ ఉంది. రాజ్యాంగ సంస్థలు, ఈ యొక్క పంచభూతాలు, ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, ఎలక్షన్ కమిషన్, ఈ పంచభూతాలు దుర్వినియోగం అవుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే ఏ విధంగా రూపాయి పత్రం రోజు రోజుకు దిగజారిపోతుందో రూపాయి విలువ, ఆ విధంగా దేశ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రోజు రోజుకు అధఃపతనానికి పడిపోతా ఉంది.
ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకోసం రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ లక్ష్య సాధన కోసం అంకితం పునరంకితం కావాలి 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 అని విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు మండలం కొండూరులో ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్ చంద్రశేఖర్ అట్లూరు మండల సభ్యులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కనిపించని కలివికోడి పేరుతో 2008లో ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసిందని, చెక్ పోస్టుల ఏర్పాటు వల్ల తిరుపతి, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కలివికోడి పేరుతో జరిగిన ఖర్చులపై సమగ్ర విచారణ జరిపి అవసరం లేని చెక్ పోస్టులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ నాయకులు జకరయ్య, విజయరావు, కె బాబు, గంట మహబూబ్ బాషా, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు శిఖామణి, విప్లవ యువజన సంఘం నాయకులు ఈశ్వర్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నియోజకవర్గానికి 4 ప్రోగ్రాంల భాగంగా ఇప్పటికే బద్వేలు, కోనవావేల 2 ప్రోగ్రాంలు పూర్తి అయ్యాయి. భూ సమస్యల పరిష్కారం పూర్తి అయ్యాయి. ఈరోజు అట్టూరు మండలంలో కొండూరు దగ్గర ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అట్టూరు మండలంలో ఉన్న సమస్యలపైన కలెక్టర్ గారు, జేసీ గారు రాని సందర్భంలో ఆర్డీఓ గారికి వినతి పత్రము సమర్పించడం జరిగింది. ఎన్ని రోజులు అని చెప్పేసి ఈ బద్వేలు నియోజకవర్గ ప్రజల ప్రాణాలను తీస్తారో ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అట్టూరు చెక్ పోస్ట్ ఉండడం వల్ల ఈరోజు కలసపాడు, ఎగువ రామాపురం నుండి తిరుక్కొని తిరుపతికి, చెన్నైకి పోవాలంటే దాదాపు 500 కిలోమీటర్ల పైబడి ఉంది. దారి మధ్యలోనే మనుషులు చచ్చిపోయి మళ్ళా వెనక్కి తీసుకొస్తున్నారు. అనేక మార్లు ఈ అటవీ చెక్ పోస్టును ఎత్తివేయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉదాహరణకు మేము రెండు అటవీ సంబంధించినటువంటి ఏరియాలు మా పార్టీ బృందంగా పర్యటించడం జరిగింది. అక్కడ మాలకొండ దగ్గర కందుకూరు నియోజకవర్గము, మాలకొండ దగ్గర దాదాపు 18 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ల వరకు ఉంటే చుట్టూ పెద్ద ఎత్తున 15 పైగా పెద్ద ఎత్తున కంచేశారు. ఇటు శ్రీశైలం దగ్గర అక్కడ అటవీ ఫారెస్ట్ ఉంటే అక్కడ చుట్టూ పెద్ద ఎత్తున కంచేశారు. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలుగు చేసుకొని ఆ ప్రజల బాగుల కోసము ఈరోజు అక్కడ కంచె వేయడం జరిగింది. మనకు మహా అంటే 8 కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంది, అట్టూరు కానింటి సిద్ధార్థ యువతల వరకు. దీనికి 2 కోట్లు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కంచె వేస్తే ప్రజల ప్రాణాలను కాపాడతారు. దాంతోపాటు 20 గ్రామాలు పైబడిగా ఉన్నటువంటి ఏమూరు బ్రిడ్జికి తక్షణ నిధులు కేటాయించి ఏమూరు బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. దాంతోపాటు నల్లాయపల్లి, కమలకూరు దగ్గర నల్లాయపల్లె, అదేవిధంగా కమలకూరు దగ్గర దాదాపు 400 ఎకరాలు ఆక్రమించి ఇటు పళ్ళ తోటలు, అదేవిధంగా జామాల చెట్లు వేయడం జరిగింది. అదే కనిపించని కలివికోడి పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగమైంది. 2008లో అప్పుడు DT అంజనేయ ఉంటే ఈ మండలానికి చెందినటువంటి అమర్నాథ్ రెడ్డి సృష్టించి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున తెచ్చుకున్నట్టు ఆరోపణలు బలంగా కనిపిస్తున్నాయి. 2008 నుండి 2025 వరకు మొత్తం కలివికోడి పేరుతో ఎంత డబ్బులు వచ్చింది, ఎంత ఎవరి పేర్లకు వచ్చింది అనే పైన అధికారులు శేషపత్రం విడుదల చేయాలా. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కలివికోడి ముసుగులో సీసీ కెమెరాల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మండలంలో దళితుల చేతిలో భూములు లేకుండా అగ్రవాళ్ళ చేతిలో వేలాది ఎకరాలు వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్పేసి
ప్రజానికం చెప్పడం జరుగుతుంది. తక్షణమే వీటిపైన ఆర్డీఓ గారు దృష్టి పెట్టి సమస్యను పరిశీలించకపోతే అట్టూరు మండలంలో ప్రజలు కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిక చేస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలం కొండూరు గ్రామంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా భూ పరిష్కార వేదికను డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్వేల్ డివిజనల్ ఆర్డీఓ చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచూరి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 3వ పర్యటనను అట్లూరు మండలం కొండూరులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలు ఇతర సమస్యలను వినతుల రూపంలో స్వీకరించినట్లు తెలిపారు. అందిన వినతులను సంబంధిత అధికారులతో సమన్వయం చేసి క్రోడీకరించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 7 మండలాలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టోకెన్ నెంబర్ 9 స్టేజ్ దగ్గర రావాలి. టోకెన్ నెంబర్ 9 అర్జీదారులు తమ అర్జీని అనలైజ్ చేసిన తర్వాత లోపలికి చూసుకోవాలండి. టోకెన్ నెంబర్ 8 వరకు స్టేజ్ని మనం పంపించున్నాం. కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతనే సిఐపై చర్యలు తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. వ్యవహరిస్తా ఉన్న తీరు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతోంది. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ని హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వం అంటే జీవితకాలం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకసారి బయటకు వెళ్ళి మీరు ఒకసారి ప్రజల్ని కనుక్కోండి. ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదనేది తెలుసుకోండి. ఫస్ట్ ఏంటండి అసలు సాయి కృష్ణ అనే ఒక యువకుడిని అతని పైన కేసులు ఉన్నాయని పోలీస్ స్టేషన్ కి పిలిపించి చావబాది కాళ్ళకి గోళ్ళన్నీ కూడా పీకి మెడ విరిచేసి కాళ్ళు చేతులు విరిచేసి లాకప్ డెత్ మే నెలలో జరిగింది. ఇది మే మొదటి వారంలో జరిగింది. మీడియాలో వచ్చిన కథనాలు కానీ వార్తలు కానీ చూస్తే
సాయి కృష్ణ అనే యువకుడు మిస్సింగ్ అంటున్నారు. అసలు ఎంత ఆశ్చర్యమో చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక యువకుడిని హత్య చేసి లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేసిన తర్వాత ఆ స్టేషన్ సర్కిల్ సిఐ నాగరాజు అనే ఒక వ్యక్తి సిఐని బిఆర్ లో పెట్టారటండి. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదాకా, ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి పరామర్శించేదాకా చంద్రబాబు నాయుడు గారు ఆ సిఐ పైన యాక్షన్ తీసుకోలే. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇవాళ వీళ్ళు చెప్పే శ్రీరంగ నీతులు చెప్తారు, చెప్పే అన్ని కూడా శ్రీరంగ నీతులు. వాళ్ళు చేసే పనులు ఏంటండి? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సిఐ విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాకప్ డెత్ చేశాడు. అది కూడా జనసేన పార్టీ మద్దతుదారుని. ఇవాళ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి మీకు మేము భరోసాగా ఉంటామని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భేటీ అయ్యి డీజీపీని పిలిపించుకుని ఏ యాక్షన్ తీసుకున్నారు ముందర సస్పెండ్ చేయండి అని చెప్పేసి చెప్పిన సందర్భం. అసలు ఇది ప్రజాస్వామ్యం అంటారండి? ఇది ఇంత దారుణమా? ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.